అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ 9 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు స్పందించకపోవడం సరికాదని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాయపనేని హరికృష్ణ అన్నారు. మంగళవారం తిరుపతిలోని ఐఎఫ్టియు కార్యాలయంలో యూనియన్ జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది. యూనియన్ రాష్ట్ర నాయకురాలు శోభ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి వారి ఓట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఆనాడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 నెలల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటికీ 9 నెలలు అవుతున్నా సమస్యల పరిష్కారానికి కనీసం అంగన్వాడీలతో చర్చకు కూడా సిద్ధపడలేదన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని వివరించారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రాష్ట్రంలో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మార్పు చేస్తూ మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లకు, మినీ వర్కర్లకు, హెల్పర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని కోరారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు గూడూరుల భారతి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమస్యలపై ఐసీడీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీని 3 అంగన్వాడీ సంఘాల నాయకత్వం 24/2/2025న కలిసి డిమాండ్స్ తెలియజేయడం జరిగిందన్నారు. మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా గుర్తిస్తూ జీవో ఇవ్వాలని, అన్ని యాప్లు సవరిస్తూ ఒకే యాప్ పెట్టాలని, పోషణ ట్రాకర్ యాప్లో పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు ఫోటో క్యాప్చర్ తొలగించాలన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు సీనియర్ నాయకులు వెంకటరత్నం, జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున అంగన్వాడీ నాయకురాలు పాల్గొన్నారు. విజయవాడ మహానగరంలో 3 అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాధర్నా జరగబోతుంది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 55,607 అంగన్వాడీ సెంటర్లు పూర్తిగా మూతపడతాయి. వర్కర్లు కానీ, హెల్పర్లు కానీ ఎవరో సెంటర్లో ఉండరు. ఎందుకు మేము ఈ మహాధర్నా చేస్తున్నామంటే, ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉండగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. అండగా నిలబడతామని చెప్పని, సపోర్ట్గా ఉంటామని చెప్పేసి అనేక మాటలు చెప్పారు. వాటన్నిటినీ అంగన్వాడీ ఉద్యోగులు, వర్కర్లు, హెల్పర్లు నమ్మారు. 99.5% మంది ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకున్న పరిస్థితి అందరికీ తెలుసు. అయితే ఇప్పటికి 8 నెలలు పూర్తయి 9వ నెల జరుగుతుంది. రేపు మార్చి 12వ తేదీ వస్తే 9 నెలలు పూర్తి అవుతాయి. జూన్ 12వ తేదీన ప్రారంభమైన ఈ ప్రభుత్వం ఎంతో కోటి ఆశలతో ఉన్నటువంటి అంగన్వాడీ యొక్క ఆశలపైన నీళ్లు జల్లే ప్రయత్నం జరుగుతుంది. ఎలా అంటే, కొన్ని జీవోలు ఇచ్చారు. ఉదాహరణకి గతంలో సమ్మె చేసిన సందర్భంగా మట్టి ఖర్చులకి 20,000 ఇస్తామని చెప్పి మినిట్స్లో ఆ రోజు రాసుకున్నారు. కానీ 15,000కి జీవో ఇచ్చారు. సరే, పోరాటం వల్ల 62 సంవత్సరాలకు పెరిగింది. అదేవిధంగా గ్రాట్యుటీ ఇస్తామన్నారు. అదేవిధంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్తో సమానంగా జీతం ఇస్తామన్నారు. కానీ హెల్పర్ని ఏర్పాటు చేయడం లేదు. ఇలా అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా జీతాలకు సంబంధించిన సమస్యలు ఈరోజు ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన ఇబ్బందులు తగ్గుతాయనుకుంటే కొన్ని చోట్ల రాజకీయ వేధింపులు జరుగుతున్నాయి. సాక్షాత్తు శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి అక్కడ 2-3 అంగన్వాడీ వర్కర్లని మా ఎన్నికల్లో మాకు సహకరించలేదనే పేరుతో వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అదేవిధంగా అనేక చోట్ల చిత్తూరులో, పలమనేరులో నిన్న మేము అక్కడికి వెళ్ళి అక్కడ కూడా జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. రాజకీయ కక్ష సాధింపులు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా చేయడం సరైనది కాదని చెప్పి కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరించాల్సి, భవిష్యత్తులో మా ఆందోళన తీవ్రతరం చేస్తామని రేపు విజయవాడకి వెళ్ళేదానికి ముందే మంత్రివర్గం చర్చలకు పిలిచి జీతాలపైన స్పష్టమైన హామీ ఇస్తే మేము ధర్నా విరమించుకుంటాం. అలా కాకుండా అప్పుడే పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. ఈ అరెస్టులకంతా మేము గతంలో భయపడం, ఇప్పుడు భయపడం, భవిష్యత్తులో కూడా భయపడని చెప్పని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఐఎఫ్టియుగా మేము చాలా క్రమశిక్షణాయుతంగా మిగతా సంఘాలతో కలిసి మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.